డ్రై ఫ్రూట్స్ చిలకడదుంప బొబ్బట్లు. వావ్! సో డ్రై ఫ్రూట్స్ అందరికీ ఇష్టమే, చిలకడదుంప కూడా చాలా ఇష్టము. వాటి కాంబినేషన్తో బొబ్బట్లు అంటే ఇంకా సూపర్బ్. అండ్ స్వీట్స్ అనగానే మనం అన్హెల్దీనో లేకపోతే క్యాలరీస్ ఇంటేక్ అనో అనుకుంటాము, బట్ ఇలా హెల్దీగా కూడా చేసుకోవచ్చు. సో చూస్తున్నాను ఎంత హెల్దీగా చేస్తాము. సో స్టార్ట్ చేసేద్దాము మరి. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో నెయ్యి, డ్రై ఫ్రూట్స్, చిలకడదుంప చక్కగా స్మాష్ చేసి తీసుకొచ్చావు ఉడకబెట్టి. అవును. అండ్ ఇంకొక పౌడర్, కాజు పౌడర్, బాదం కాజు పౌడర్. చాలా డెలిషియస్ గా ప్రిపేర్ చేయాలని ఫిక్స్ అయిపోయావు. ఓకే, సో మరి స్టార్ట్ చేసేద్దాము. ఓకే. అండ్ ఫ్లవర్ ఏది యూస్ చేస్తున్నావు? ఇక్కడ గోధుమ పిండి. ఓకే, పర్ఫెక్ట్. ముందుగా నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కన పెట్టేసుకుందాం. ఓకే. డ్రై ఫ్రూట్స్, సో మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్ని వేసుకోవచ్చు. కిస్మిస్, పిస్తా, ఇంకేదైనా వాల్నట్స్. అండ్ ఇందులో డ్రై ఫ్రూట్స్ యూస్ చేస్తున్నాము, కొద్దిగా బ్రౌన్ షుగర్ కూడా తీసుకోవచ్చు. అండ్ క్యాష్యూ అనగానే మనకు కొంచెం క్యాలరీస్ అని ఫీల్ అవుతుంటాం. చిలకడదుంప, సో క్యాలరీస్ ఉన్నాయి కదా, సో ఎలా బ్యాలెన్స్ చేయాలి, హెల్దీగా ఎలా కన్వర్ట్ చేసుకోవాలి ఈ రెసిపీని? సో క్యాలరీస్ అంటే యాక్చువల్లీ మనం తీసుకునే ఎవ్రీ ఇంగ్రీడియంట్లో కూడా క్యాలరీ ఉంటుంది. బట్ ఏంటి అంటే కొన్ని దాంట్లో హై ఉంటుంది, కొన్ని దాంట్లో తక్కువ ఉంటుంది. సో మనం వైట్ షుగర్కి రీప్లేస్మెంట్గా ఏదైతే బ్రౌన్ షుగర్ యూస్ చేసామో దాంట్లో కంటే దీంట్లో తక్కువగా ఉంటుంది. అండ్ నార్మల్ పొటాటో కన్నా స్వీట్ పొటాటోలో తక్కువగా ఉంటుంది. సో ఏదైనా మనం కొంచెం వేరే దాంతో కంపేర్ చేసి తీసుకోవాలి. అండ్ ప్రతి ఒక్కటి కూడా అడిక్వేటే కాబట్టి మనం 1 కప్ తీసుకోవచ్చు. అండ్ ఆబ్వియస్లీ మనకి క్యాలరీస్ కూడా కావాలి కాబట్టి ఇలాగా కొంచెం తక్కువ ఉన్న క్యాలరీస్ అడిక్వేట్ గా తీసుకోవాలి. అవును, పర్ఫెక్ట్. సో నాకు తెలిసి ఇది ఒక్క బొబ్బట్టు తింటే చాలా అనుకుంటా. ఆల్మోస్ట్. అండ్ పండగల టైంలో యూస్ చేస్తే ఇంకా చాలా హ్యాపీగా తింటారు, చాలా ఇష్టంగా. ఓకే, సో ఇది పక్కన తీసేసుకుందాం. నెక్స్ట్ ఇంకొంచెం గీ వేసుకుందాం. స్వీట్ పొటాటో ఆల్రెడీ నువ్వు దాన్ని ఉడకబెట్టి స్మాష్ చేసి తీసుకొచ్చాను. అవును, పర్ఫెక్ట్. సో స్లైట్గా దాన్ని సార్ట్ చేయాలి. ఓకే. సో మెయిన్గా మనం బొబ్బట్లలో కందిబ్యాలతో చేస్తూ ఉంటాము. అవును, యాక్చువల్గా సో అది పూర్ణం లాగా ఉపయోగపడుతుంది అన్నమాట. పర్ఫెక్ట్. సో నెక్స్ట్ తర్వాత బ్రౌన్ షుగర్. ఇట్స్ డిపెండ్, స్వీట్ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే తక్కువైనా పర్వాలేదు. అప్పుడప్పుడు ఏంటంటే షుగర్స్ కూడా, అంటే బ్రౌన్ షుగర్ అయినా పర్లేదు, కొంచెం ఆ షుగర్ టేస్ట్ అనేది కూడా ఎక్స్పీరియన్స్ అవ్వాలి కాబట్టి యూస్ చేయొచ్చు. అవును, తప్పకుండా. అండ్ ఇది అన్ప్రాసెస్డే కాబట్టి చక్కగా యూస్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. బట్ కొందరు ఏ టైప్ ఆఫ్ షుగర్కైనా సరే భయపడుతూ ఉంటారు. డెఫినెట్లీ. ఓకే, నెక్స్ట్ ఆ తర్వాత కాజు ఇంకా బాదం పౌడరు. ఇదైతే నేను ఫుల్గా యాడ్ చేస్తున్నాను. ఇంకొక స్పూన్. ఫైనల్లీ ఇలాచీ పౌడర్ కూడా. అండ్ డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులోనే వేస్తున్నాము. డ్రై ఫ్రూట్స్ కూడా మనం ఇందులోనే వేస్తాము. ఓకే. సో ఇది చక్కగా మిక్స్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. వావ్, చాలా చూడడానికి చాలా డెలిషియస్గా ఉంది. ఓకే, నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మనం స్టవ్ ఆఫ్ చేద్దాం. అది కొంచెం చల్లారాలి, పిండి ప్రిపేర్ చేసేస్తాం. ఓకే. ఓకే, సో పిండి కూడా కలిపేసుకుందాం. ముందుగా గోధుమ పిండి. సో దీన్ని కన్సిస్టెన్సీ చూసుకుంటూ మనం మిక్స్ చేద్దాం. ఇందులోనే కొంచెం సాల్ట్. సో వెరీ మైల్డ్గా వేసుకోవాలి. అవును.
సో కొంచెం వాటర్ వేసాను. యా, కొంచెం వాటర్ కూడా, కొంచెం గీ కూడా వేద్దాం. సో పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. ఎస్, నేను హ్యాపీగా పండగలప్పుడు కూడా ఇది యూస్ చేయొచ్చు. ఎప్పుడు ఒకటే బొబ్బట్లు కాకుండా, సేమ్ వెరైటీ కాకుండా కొద్దిగా డిఫరెంట్గా కూడా యూస్ చేస్తే చాలా బాగుంటుంది. ఎలాగో మనము పొంగల్ అని, దాల్ అని చెప్పేసి ఆ దాల్స్ యూస్ చేస్తూనే ఉంటాము. సో వెరైటీగా కొంచెం డ్రై ఫ్రూట్స్తో ఇలా చిలకడదుంప మోస్ట్లీ యూస్ చెయ్యము. ఇది ఏ కర్రీస్ కానీ ఏం చేయలేము దాంతో, కాబట్టి ఇలా స్వీట్ చేసుకోవచ్చు అని చక్క. ఓకే, సో నేను దీన్ని బొబ్బట్లులాగా వచ్చేస్తాను. అప్పట్లోకి మీరు ప్యాన్ కూడా హీట్ చేసేయండి. ఓకే, చాలా మంది మైదా పిండి యూస్ చేస్తూ ఉంటారు, బట్ దాని బదులు చక్కగా మనము హోల్ గ్రెయిన్స్ ఇలా కూడా యూస్ చేయొచ్చు, గోధుమ పిండి. ఓకే, సో కొంచెం గీ. దీంట్లో మనం ఇప్పుడు మిక్చర్ పెట్టేసుకుందాం. సో ఇంకొంచెం గీ. సో ఎప్పుడు మనం సేమ్ ఫ్లోర్ యూస్ చేయడం, సేమ్ స్టఫ్ యూస్ చేయడం పిల్లలకు కూడా బోర్ కొట్టేస్తుంది. సో వాళ్ళకు కూడా కొంచెం వెరైటీగా కావాలి అంటే ఇలా ఫ్లోర్ కానీ మనం చేసే లోపల స్టఫ్ కానీ చేంజ్ చేస్తూ ఉండాలి. పర్ఫెక్ట్గా ఉంది ఇప్పుడు సైజ్ కూడా. కొంచెం సిమ్లో పెట్టి కాల్ చేసుకోవచ్చు. అండ్ ఇదైతే నిజంగా చాలా యమ్మీగా అనిపిస్తుంది, అండ్ పిల్లలు ఎక్కువ ఇష్టంగా తింటారు అన్నమాట. కొంచెం టేస్ట్ అలవాటు అయిపోతే వాళ్ళకి. నువ్వు అన్నట్టు దాల్స్ అయితే మనం ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాము, పండుగల్లో పప్పు కంపల్సరీ చేస్తాం కాబట్టి. సో ఆ దాల్స్ కాకుండా ఇలా చిలకడదుంప అండ్ డ్రై ఫ్రూట్స్ యూస్ చేస్తే బొబ్బట్లు ఇంకొక డిఫరెంట్ టేస్ట్ అనమాట. అవును. ఓకే, సో చక్కగా రెండు వైపులా కాల్చుకోవాలి, కొంచెం టైం పడుతుంది. సో ఓకే పల్లవి, రెడీ అయినట్టే కదా? యా, ఇంకా రెడీ అయిపోయినట్టే. వావ్. ఓకే లాస్యా, బొబ్బట్లు రెడీ అయిపోయాయి. ఓకే, డ్రై ఫ్రూట్స్ చిలకడదుంప బొబ్బట్లు రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. డ్రై ఫ్రూట్స్ చిలకడదుంప బొబ్బట్లకు కావాల్సిన పదార్థాలు: ఉడికించిన చిలకడదుంపలు 2, గోధుమ పిండి 1 కప్పు, ఉప్పు చిటికెడు, తరిగిన డ్రై ఫ్రూట్స్ 1/2 కప్పు, జీడిపప్పు బాదం పొడి 1/2 కప్పు, యాలకుల పొడి 1/2 టేబుల్ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, బ్రౌన్ షుగర్ 1/2 కప్పు. డ్రై ఫ్రూట్స్ చిలకడదుంప బొబ్బట్లు తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకొని పక్కన ఉంచాలి. అదే పాన్ లో కొద్దిగా నెయ్యి వేసి ఉడికించిన చిలకడదుంపలు వేసి వేయించాలి. దీనిలో బ్రౌన్ షుగర్, జీడిపప్పు బాదం పొడి, యాలకుల పొడి, వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలుపుకోవాలి. ఒక బౌల్లో గోధుమ పిండి, ఉప్పు, నెయ్యి వేసి కొద్దిగా నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని చేత్తో ఒత్తుకొని మధ్యలో డ్రై ఫ్రూట్స్ చిలకడదుంప మిశ్రమం ఉంచి అంచులు మూసి బొబ్బట్లులా ఒత్తుకోవాలి. ఆపై పెనంపై ఉంచి నెయ్యితో 2 వైపులా కాల్చుకోవాలి. ఆ తర్వాత సర్వ్ చేసుకుంటే టేస్టీ డ్రై ఫ్రూట్స్ చిలకడదుంప బొబ్బట్లు రెడీ.